మంచి భోజనం తర్వాత చివర్లో పెరుగన్నం, ఆ తర్వాత ఒక చిన్న తమలపాకుతో ఉండాలి. నాకు అంతే అవకాశం ఇచ్చారు, అంతే మాట్లాడతా. ప్రతి బతుకమ్మ సంబరంలో కళ్ళ సంబరంగా ఆహ్లాదంగా సాగుతుంది పాట పాట అని మాట్లాడుకోవడం ఆనవాయితీ. నిజంగా ఈనాటి వేదికకు ఏ సలామనాల్లో, ఎందుకంటే మార్పు అనేది రవీంద్ర భారతి సాక్షిగా బతుకమ్మ ఆనవాయతిగా ఈరోజు కోరుకునే సందర్భం మనకొచ్చింది. ఈ వేదికకు మూలమైన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ప్రభుత్వం, మన గౌరవ ప్రిన్సిపల్ మేడం గారు, ఇక నిత్య అరుణోదయ ఉషోదయం విమలక్క గారికి, వేదిక మీద ఇప్పటిదాకా చూశాను. ఒక్కొక్కరి గురించి నేను ఒక్కొక్క 2 నిమిషాలు మాట్లాడవచ్చు, కానీ ఆకలి ఎక్కువ పెంచొద్దు. అందరికీ పేరు పేరున నిజంగా లలిత మాటల్లో నేపథ్యంతో పాటు ఒక సృజన ఉంది, రేపటి కోసం తప్పించడం. అట్లా ఒక్కొక్క మాట అరుణ ఇంకా ఆ మాట 2 మాటలు మాట్లాడిన ఆమె ప్రొఫెసర్ అని మళ్ళొకసారి కదా రుజువు చేసుకున్నారు. నేపథ్యాన్ని, చారిత్రక నేపథ్యాన్ని చెప్పారు. శ్యామల గారు కథలో 30 నుంచి 3 గజాలు అంటే ఈరోజు జరుగుతున్న పరిణామాన్ని మళ్ళొక్కసారి చెప్పారు. ఇక గర్జించే సింహంలా మీరు ముగ్గురు కాదు, తమ్ముడు అన్న అందరూ చెప్పాంగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురే ఉంటారు, ఎంతమందినైనా ఆడిస్తారు. అట్లా ఈనాటి చక్కటి నిజంగా ఓపెన్గా ఏం మాట్లాడాలి, మాట్లాడకపోతే ఏం జరుగుతుంది అంటే మనం నేపథ్యాలను చూస్తున్నాం. ఉద్యమం కోసం ఉయ్యాలో 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 అంటూ ఊరూరు తిరిగినాం, మన కష్టాలను చెప్పుకున్నాం, నష్టాలను చెప్పుకున్నాం. వచ్చిన తర్వాత తందాన తాన పాటకే అయిపోయింది పండుగ. ఇంకొకటే మాట, నిజమైన కష్టాలను, నిజమైన సుఖాలను చెప్పుకోలేకపోయినాం. నిజంగా చాలామంది బలి అయిపోయారు, ముందు బలయ్యారు, తర్వాత బలయ్యారు, సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మీ మాటల్లో, అందరి మాటల్లో కనిపించాయి. వహీద్ గారు పబ్లికేషన్స్ అన్నారు, కులాంతర వివాహాలు అన్నారు, జ్యోతి గారు కూడా. అసలు ఏంటి సమాజం ఒక యాంగిల్లో ఎప్పుడు కూడా రేపటిని ఆశిస్తుంది, ఈ రోజునే వాళ్ళు ఎంజాయ్ చెయ్యరు. దార్శకత్వం ఉంటుంది, మార్గదర్శకత్వం ఉంటుంది, విశ్లేషణ ఉంటుంది. ఇక ఈనాటి ఐటెంలోకి వస్తాను. మామిడి హరికృష్ణ గారు తక్కువ మాటల్లో మాట్లాడమన్నాడు. సార్, మీరు చెప్పినట్టుగా మట్టిలోని మాణిక్యాలన్నింటినీ ఏరి ఈరోజు అంతర్జాతీయ స్థాయికి హరికృష్ణ సార్ పంపిస్తూ ఉన్నారు. నిజమే, వారికి వందనాలు, సాహితీ వందనాలు. రవీంద్ర భారతిలో మనం అందరం ఏనాడు అడుగు పెట్టలే. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కొందరు, ఈరోజు ఇంకొంత యాంగిల్ కూడా ఇక్కడికి వచ్చింది. ఇది నిజమైన శుభమైన పరిణామం. ఈ పరిణామం మనకు నిజ ఆచరణలోకి రావాలి. బతుకమ్మ 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 అంటూ ఏం పట్టుకొని ఊరంతా తిరిగి ఏం చేస్తావమ్మా అని నన్ను అడిగిన సందర్భంలో ఆ పాటల్లోని తత్వాన్ని చెప్పాం. ఆ పాటల్లో 3వ వనల ఆయవియాలో, మొలక సరలు ఆయవియాలో, 4వ వనల యందు వియాలో అట్లా చెప్తూ శాస్త్రీయంగా బతుకమ్మ పాట పాప కడుపులో పెరిగిన సందర్భాన్ని చెప్పింది సార్. ఇంకేం కావాలి, శాస్త్రీయత నేర్పుతున్నాం పాట ద్వారా. ఊరిలో మగవారు వియ్యాలో, లేని సందర్భాన వియ్యాలో, నైజాము పిశాచులు వియ్యాలో, ఊర్ల బడగానే వియ్యాలో, కొంగు నడుముకు జుట్టి వియ్యాలో, కొడవళ్ళు ఎత్తిరి వియ్యాలో. ఆ కొడవళ్ళు ఒక్క గ్రామంలో ఎత్తితే ఈ పాట రాష్ట్రమంతా వ్యాపించింది. ప్రతి చోట బతుకమ్మ కొడవలయ్యింది. పువ్వు ఒక గులాబీ వెనక ఉన్న ముళ్ళయ్యింది. ఎక్కడెక్కడ రాక్షసత్వం ఉందో అక్కడ నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. బతుకమ్మ పండుగ అంటే ప్రకృతి పండుగ. ప్రకృతిని కాపాడితే స్త్రీని కాపాడినట్టే, స్త్రీని కాపాడితే మనిషిని కాపాడినట్టే.
మనిషిని కాపాడితే నిజమైన సమసమాజం వచ్చినట్టే. ఆ సమసమాజం కోసం తపిస్తున్న వారిలో నేను ఒకరిని. నేను బతుకమ్మ బతుకమ్మ అంటూనే ఈ 30 ఏళ్ళుగా 2098లో పిహెచ్డీలో అడుగుపెట్టాను. అంతకుముందే నా చిన్ననాటి నుండే ఆ పాటల్లోని అంతరార్థం అమ్మ వాళ్ళ దోస్తులు ఆడుతుంటే విని ఆ పాటనే బతికించుకుంటూ పోతూ ఉన్నాను. ఈ సందర్భంలో కూడా చెప్తున్నాను, ప్రకృతిని కాపాడుకోవాలి. నిజంగా అక్కమ్మ పాట ఏంటండి, నాగదేవత పాట ఏంటి, అసలు ఆమె పేరెంటాల్ అయ్యింది. బతుకమ్మను ఒక పేరెంటాల్గా చూస్తున్నాం, బతుకమ్మను ఒక సాహస వనితగా చూస్తున్నాం. బతుకమ్మ చారిత్రక పౌరాణిక నేపథ్యంలో శ్రీలక్ష్మి రూపంగా చూస్తే కాకతీయ రుద్రమను కాపాడిన ఒక యోధురాలు బతుకమ్మగా పాటలు అందుకుంది. మరో సందర్భంలో పేరెంటాల్ అయింది. అర్ధరాత్రి వేళ వియ్యాలో, ఊరు నిండాగాను వియ్యాలో, చెరువు నిండాగానే వియ్యాలో, చెరువు కట్ట కాడ వియ్యాలో. కాంబోజురాజులాగా నాగమ్మ కథలాగా ఒక సందర్భం చెప్తే, అక్కమ్మ పేరెంటాలుగా మరో సందర్భంలో బతుకమ్మ పాటలో ఊరిని కాపాడడానికి ఆ అమ్మాయి బలి అయిపోతుంది. పెద్ద కొడుకునివ్వనంటాడు, చిన్న కొడుకునివ్వనంటాడు, తననివ్వనంటాడు, కానీ ఊరి కోసం ఆ అక్కమ్మ మామరో ఓ మామ వియ్యాలో, బొట్టు తడిచి పాయ వియ్యాలో, బొట్టు తడిచి పాయ వియ్యాలో, మునిగిపోతున్నాను వియ్యాలో అంటూ ఆ ఊరి నీడిని కనిపెట్టి అందరికీ మంచి జరగాలని కోరుకొని ఊరి కోసం బలి అయిన సందర్భాలు. అంటే ఇక్కడ స్త్రీ దేనికైనా సంసిద్ధురాలు. అక్కడక్కడ స్వార్థాలు కనిపిస్తాయి, కానీ తన పిల్లల కోసం, తన కుటుంబం కోసం, తన ఊరు కోసం స్త్రీ ఏనాడు స్వార్థపడదు. తన అనుకుంటుంది కాబట్టే ముగ్గురమ్మల రూపం బతుకమ్మగా పూజలు అందుకుంది. ఇక్కడ ఒకటే నేను కోరుకుంటున్నాను, సమాజం రావాలంటే ఊరికి దూరంగా ఎవరూ లేరు. మనం గత చరిత్రను ఇంకా రూపుమాపాలి. ఆ చరిత్ర కాదు, కొత్త సందర్భాలలో మనందరం ఒకచోట నిలుస్తున్నాం. బతుకమ్మ ఇస్తున్న సందేశం అదే. తీరొక్క పూలు పచ్చ పచ్చగా నవ్వుతుంటది, దారి వెంట బాహు సక్కగుంటది, తెలంగాణ తల్లికి సిగ పువ్వునంటది, బతుకమ్మ ఒడిలో నవోలలాడుతుంది, తంగేడు పువ్వు తల్లి పువ్వురా, తరతరాల మన చరిత్ర చూడరా. ఏ వానకో ఏ చుక్కకో ఆ తంగేడు విత్తనం మళ్ళీ ఎత్తుతుంది. తంగేడులో ప్రతిదీ వైద్య లక్షణం ఉంది. తంగేడు పువ్వుకు, కాయకు, బెరడుకు. అందుకే వాటిని నీటిల్లో కలిపి ఆ నీటి చెరువులను శుభ్రం చేసుకున్న ధర్మలాలు ఉన్నాయి. ఇవాళ చెరువు ఏ స్థితిలో ఉందో ప్రతి ఒక్కరం ఆక్రోషిస్తూ ఉన్నాం. బఫర్ జోన్లు కావచ్చు, ఆక్రమాలు ఎట్లెట్లో జరిగిపోయినాయి. వాటన్నింటినీ నిజంగా అంటే ఇక్కడ నన్ను ఒక ఉపాధ్యాయునిగా చెప్పారు కదా, ఇక్కడ ఒక సందర్భం చెప్తాను. నిజంగా ఒక ఉద్యోగిగానే తన జీతం మీద బతికితే 39, 40, 42 ఏళ్ళ సందర్భంలో ఒక బిడ్డో ఒక కొడుకో వాళ్ళ పెళ్లి చేసి ఓ చిన్న గూడు కట్టుకోవాలంటే ఈఎంఐ బ్యాంకు లోన్లోనే ఉంటాడు. ఇవాళ ఒక కార్యకర్తగా ఒక నాయకుడు బయటకు వస్తే ఎందుకు ఇన్ని కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి, ఎన్ని వందల ఎకరాలు వాళ్ళ అకౌంట్లలో ఉంటున్నాయి, ఏం జరుగుతుంది అసలు సమాజంలో? ఒక వ్యాపారి, ఒక నాయకుడు ఎవరు ఏ రకమైన ఎత్తులు వేస్తున్నారో, కానీ మామూలు మానవుడు అవ్వాల వాళ్ళు ఒక వైట్ కార్డుకు వచ్చే కూపన్ బియ్యం, ఆ రోజు వచ్చే సంక్షేమ పథకం కోసం నెలంతా ఎదురు చూస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి నిజంగా అభ్యుదయం అంటే వాటికి ఎదురు చూడడం కాదు, మేమే వాటిని శాసించగలుగుతున్నాం, వాటిని సృష్టించగలుగుతున్నాం అన్న పాత తరం, పాత వ్యవసాయ కుటుంబాలు. అంటే వ్యవసాయం మనుషులందరూ బలి కావాలని లేదు, కానీ తమ సొంతంగా వ్యవసాయం చేసుకునే రోజు కూడా కావాలి. అందరూ ఆనందంగా బతకాలి. అదే ప్రకృతికి మనమిచ్చే నివాళి అనుకుంటూ ప్రకృతిని కాపాడుదాం, ఆడపిల్లను కాపాడుదామని ఒకసారి మేము రాష్ట్రమంతా తిరిగాం. ఒక 3 ఏళ్ళ క్రితము సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో. ఈరోజు కూడా నేను చెప్తున్నాను, ఇట్లా మనం చెరువులను కాపాడే సందర్భం, ప్రతి ఒక్కరి సమసమాజ స్థాపనలో నిలబడే సందర్భం రావాలి. దానికోసం తపిద్దాం. మట్టి గీతం అనే నా దీర్ఘ కవితలో అది ఇంకా ప్రింట్ కాలేదు. ఒకటి, మట్టి శాంత స్వరూపిణే, మట్టి మౌనాన్ని అర్థం చేసుకోకుంటే మట్టి సునామీ అవుతుంది, మట్టిని నాశనం చేస్తే మనం దిబ్బలవుతాం. మరి
ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మా దేవరకొండ చుట్టూ, నేను దేవరకొండ బిడ్డను కాబట్టి ఆ సందర్భం చెప్తున్నాను. ఎక్కడ పోయినా గుట్ట ఉండేయాలి, ఏ గుట్టకు తల లేదు. 10 ఏళ్ల కింద తలలు పోయినాయి, ఇప్పుడు ఆకారాలే పోయినాయి, ఇప్పుడు ఏమీ లేవు. ఏం జరుగుతుందో నిజంగా ఇలాంటి అరుణోదయాలు కావచ్చు, ఇలాంటి మన సంచాలకులు హరికృష్ణ లాంటి వాళ్ళు ఇక్కడున్న ఇంకా చాలామంది రావాల్సిన సందర్భం ఉందని నాకు అనిపిస్తుంది. మన ప్రకృతిని, మన భూమిని, మన కుటుంబాలను, మన మధ్యలో ఉన్న ఐక్యతను కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఎలాట్. థ్యాంక్ యూ సో మచ్.